మీడియా సోదరులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమాలు సృష్టించాలన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని, అస్థిరపరచాలని, లా అండ్ ఆర్డరు సరి అయిన రీతిలో లేదని చెప్పాలన్నటువంటి దానికోసం బీఆర్ఎస్ నాయకులు చాలా తాతాలాడుతున్నారు. అందులో భాగంగానే మొన్న కొడంగల్లో రైతులకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారానికి సంబంధించిన అంశంలో కలెక్టర్ గారిని ప్లాన్డ్గా అక్కడ పిలిపించి దాని వెనుక ఉన్నటువంటి ముఠా నాయకుడు డ్రామారావు గారు ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి ఇవాళ అధికారం కోల్పోయి 11 నెలలు అవ్వగానే అధికార దాహంతో పట్నం నరేందర్ రెడ్డి ద్వారా లోకల్ బీఆర్ఎస్ లీడర్ నరేష్ అనేటువంటి వ్యక్తి తన యొక్క అనుచరులతో కలెక్టర్ గారిపైన దాడి చేయడం, అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం, అలాగే కొడంగల్లు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారైనటువంటి వెంకటరెడ్డి గారిని గాయపరచడం, వీటన్నింటిని గనక గమనించినట్లయితే అసలు కేటీఆర్ గారికి ప్రజాప్రతినిధిగా ఉండే నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నాను. రాజకీయాలు ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ఒక డెవలప్మెంట్ యాంగిల్లో ఒక కార్యక్రమం నడుస్తున్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి మీరు అది వదిలేసి రౌడీ రాజకీయాలకు తెరలేపుతూ డ్రామాలు సినీ ఫక్కీలో చేస్తూ దొంగ దొరికిపోయిన సంగతి నిన్న మనం చూసాం. నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అది కూడా నరేందర్ రెడ్డి గారిని కిడ్నాప్ చేశారని ప్రెస్ మీట్ పెట్టి బాజాప్తా మాట్లాడినటువంటి దగుల్బాజీ సిగ్గుమాలిన నాయకుడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారికి ఏ మాత్రమైనా కూడా అందుకనే లీడర్ అనేవాడు క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో ప్రజల నుంచి రావాలి. నాయన ద్వారానో వారసత్వం ద్వారానో లీడర్లు అయితే గిట్లనే ఉంటుంది మరి. కాబట్టి తెలంగాణ సమాజం గమనిస్తుంది ప్రతిదీ కూడా. ఏ మాత్రం కేటీఆర్ గారికి కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు ఈ విషయంలో. సంఘటన జరిగిన వెంటనే కనీసం ఆ దాడిని ఖండిస్తుందని కూడా మాట్లాడకుండా ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఉన్నటువంటి ఆ కాస్త గౌరవాన్ని కూడా పొడగొట్టుకున్నాడని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బుకాయించే ప్రయత్నం చేస్తే పోలీస్ వ్యవస్థ తన యొక్క పూర్తి అంటే ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి వాడినటువంటి ఫోన్ నెట్వర్క్ ద్వారా ఎవరెవరు ఎక్కడి నుంచి కాల్స్ వెళ్ళాయి, ఎవరెవరితో మాట్లాడారని తీసినటువంటి ఫోన్ రికార్డ్ని నరేందర్ రెడ్డి గారి ముందు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీని వెనక పూర్తిగా ఈ దాడి వెనక అధికారుల దాడి పైన జరిగినటువంటి దీని వెనక పూర్తిగా కేటీఆర్ గారు ఉన్నదన్నది సుస్పష్టమైంది. కాబట్టి డీజీపీ గారు ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎందుకు కేటీఆర్ గారిని మీరు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాను నేను. ఈ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పొద్దున్న లేస్తే దుమ్మెచ్చిపోతున్నటువంటి కేటీఆర్ గారు దొంగగా దొరికినప్పుడు ఆ దొంగని ఎందుకు ఇంతవరకు మీరు పట్టుకోలేదని అడుగుతున్నాను. ఒక కామన్ మ్యాను తప్పు చేశాడో లేదో తెలియక ముందుకే పోలీసు వాళ్ళు అత్యుత్సాహపరుస్తారు కదా. మరి ఇవాళ కేటీఆర్ గారు డైరెక్ట్గా ఉన్నాడని ఫోన్ రికార్డులో నువ్వు చెయ్యి నేను చూసుకుంటానని చెప్పినటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయాలని అడుగుతున్నాను డీజీపీ గారిని. ఏం భయపడుతున్నారా? భయపడుతుందా పోలీసు వ్యవస్థ అని అడుగుతున్నాను నేను. చట్టం తన పని తను చేయాల్సిన అవసరం ఉంది. చట్టం ఎందుకు ఇంకా ఇంతవరకు స్పందించలేదని అడుగుతున్నాను నేను. ఈ సంఘటన యావత్తు తెలంగాణ రాష్ట్రం ఖండిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇంకా తప్పించుకునే ప్రయత్నంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇదే ప్రతిపక్షంలో ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు ఇంట్లోకి వెళ్ళి ఆయనని అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు మర్చిపోయినారని అడుగుతున్నాను. మరి ఆనాడు పనిచేసిన పోలీసు వ్యవస్థ ఆ రకంగా మరి ఇవాళ ఎందుకు పనిచేస్తలేదని అడుగుతున్నాను. ఎందుకు ఇప్పటివరకు కేటీఆర్ గారి పైన యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఎందుకు ఇంకా మీరు అప్రమత్తం కావట్లేదని అడుగుతున్నాను. ఆల్రెడీ మీకు కావాల్సినటువంటి ఎవిడెన్స్ వచ్చేసింది. అరెస్ట్ చేసినటువంటి ఎవరెవరైతే ఆ దాంట్లో ఆ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరి ద్వారా వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం అయి ఉండొచ్చు. ముఖ్యంగా నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలమే అన్నిటికీ మూలం. కేటీఆర్ గారిని పిలిచి విచారణ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇంకా దీని వెనక ఉన్నటువంటివి ఏంటి అన్నది కూడా అర్థమవుతుంది. ఈ తెలంగాణ సమాజానికి డ్రామాలు పూర్తిగా తేటతెల్లమవుతాయని చెప్పాల్సిన అవసరం ఉంది. బామార్ది డ్రగ్ రావు అరెస్ట్ తర్వాత డ్రామారావు గారు మతిస్థిమితం లేకుండా ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు.
కాబట్టి కేటీఆర్ గారు మీకు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే నైతిక హక్కు కోల్పోయినారని సందర్భంగా గుర్తు చేస్తూ పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటున్నటువంటి మీకు తక్షణమే దానికి రాజీనామా చేసి ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. డీజీపీ గారు ఇమీడియట్గా స్పందించాలని తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా దీని పట్ల వేగంగా స్పందించి వెంటనే వాళ్ళపైన ఎవరైతే కలెక్టర్ గారి పైన చేసినటువంటి దాడి అయిండొచ్చు, ఈ కొడంగల్లో ఉన్నటువంటి ఆ రోజు విధిలో ఉన్నటువంటి అధికారులను భయభ్రాంతులకు గురి చేయాలని దానికోసం ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.